సో ఇక్కడ వచ్చారంటే డెఫినెట్ గా ఏదో ఒక వెహికల్ 100% తీసుకోవడం వెళ్ళేది ఉంటుంది అనమాట. సో మన దగ్గర అన్ని బ్రాండ్స్ బేసిక్ గా స్టార్టింగ్ ప్రైస్ 2 lakhs నుంచి ఉంటుంది. సో దాని 2 lakhs నుంచి అప్ టు 15 lakhs వరకు మన దగ్గర ప్రెసెంట్ అయితే ఉన్న స్టాక్ లో టోటల్ హైదరాబాద్ లో 5 బ్రాంచెస్ ఉన్నాయండి. సో మనం ప్రజెంట్ ఉప్పల్ బ్రాంచ్ లో ఉన్నాము. మన దగ్గర డెలివరీ తీసుకున్న తర్వాత అండి 5 days లో వెహికల్ మీరు ఎలాంటి మొహమాటం లేకుండా వెహికల్ మీకు నచ్చలేదు అంటే కనుక వెహికల్ రిటర్న్ ఇవ్వచ్చు. మీరు దగ్గర ఈఎంఐ ఉంది ఆప్షన్ అంటున్నారు. అవునండి. జీరో డౌన్ పేమెంట్ లో కూడా చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అవునండి. జీరో డౌన్ పేమెంట్ అంటే ఎవరికి వస్తుంది? అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మేము చూస్తాం అనమాట. సో యాప్ లో మీకు 68 ఫోటోస్ ఉంటాయి. అది కాకుండా ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఫోటోస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ మీకు ఈ స్క్రాచెస్ అనేది కూడా మీకు మెన్షన్ చేస్తాం అనమాట. చిన్న స్క్రాచెస్. సో ఇవన్నీ మార్చి సెక్షన్స్ అనమాట. ఆల్టోస్ అన్ని అంటే ఇక్కడ ఏంటంటే వెహికల్స్ వైజ్ గా మనం పెడతాం, బ్రాండ్ వైజ్ గా పెడతాం అనమాట ఇక్కడ. సో కస్టమర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెహికల్ చూస్తున్నారు ఏంటి అనేది అడుగుతాం అనమాట మనము. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, సిటీ డ్రైవింగ్ ఉందా, లాంగ్ డ్రైవ్స్ ఉందా, ఏంటంటే ఓన్లీ ఓన్ ప్లేట్స్ వెహికల్స్ మనం అమ్ముతాం. టాక్సీ పర్పస్ అయితే అమ్మం మనం. ఓకే బ్రదర్, ఇప్పుడు కస్టమర్ వస్తాడు కదా, కస్టమర్ వచ్చినప్పుడు మీరు కార్ చూస్తాడు, ఓకే ఏమైనా టెస్ట్ డ్రైవ్ కానీ మీరు ఏమైనా ఇస్తారా? మీరు డెఫినెట్ గా అండి, మీరు హక్కోసాన్ టెస్ట్ డ్రైవ్ అంటే డెఫినెట్ గా మీకు ఉంటుంది అన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. బయట మార్కెట్ లో వెహికల్ కొంటే కనుక ఆర్సీ ట్రాన్స్ఫర్ కి సపరేట్ అమౌంట్ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ కి ఇంక్లూడింగ్ అదే ప్రైస్ లో మేము మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అదేనండి మిడిల్ క్లాస్ డ్రీమ్ కార్స్. ఎందుకంటే చాలా మందికి ఒక కార్ లో తిరగాలి, మన ఫ్యామిలీని సొంత వెహికల్ లో తిరగాలని ఒక కళ ఉంటుంది. అలాంటి వారి కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఎందుకంటే వీళ్ళ దగ్గర మనకు బైబ్యాక్ అంటే ఉన్నది. అంటే ఒకసారి మీరు ఒక కార్ తీసుకున్న తర్వాత ఒక 1 year 2 years వాడిన తర్వాత మీరు మళ్ళీ వీళ్ళ దగ్గరనే మీరు అమ్మేయచ్చారండి. వీళ్ళ దగ్గరనే కొనొచ్చు, అమ్మొచ్చు. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మీరు ఒకవేళ ఇక్కడ కార్ తీసుకున్న తర్వాత మీరు 5 days లో రిటర్న్ బ్యాక్ ఇచ్చేయచ్చండి. ఒకవేళ మీ కార్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఈ కార్ ఎందుకు తీసుకున్నావు, లేదు మీకు కలర్ నచ్చలేదు, మీకు కార్ బాగా అనిపించలేదు, మీరు రిటర్న్ ఇచ్చేసి ఒక ఎగ్జాంపుల్ ఒక 5 lakhs కార్ పెట్టి ఒక 5 lakhs పెట్టి మీరు కార్ తీసుకున్నారు అనుకో, రిటర్న్ ఇచ్చేస్తే మరి మీకు అమౌంట్ ఏమైనా పూర్తి ఇచ్చేస్తాను ఒక డౌట్ రావచ్చు. లేదండి, ఒక సింగిల్ ట్రిప్ కూడా మీకు కట్ చేసుకోకుండా మీకు 5 lakhs మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. దాంతో పాటు వీళ్ళు ఏంటంటే సర్టిఫైడ్ కార్స్ అంటే వీళ్ళ దగ్గర అయితే ప్రతిదీ కూడా వాళ్ళ సీనియర్ టెక్నికల్ ఇంజనీర్ తోనే చెకింగ్ చేసిన తర్వాత మీరు ఒక కస్టమర్కి అయితే సేల్ చేస్తారు. మరి వీళ్ళ దగ్గర మరి ఏ విధంగా సేల్ చేస్తున్నారు, కస్టమర్కి ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారు, మరి మనతో పాటు సీనియర్ కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మనతో పాటే ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్. నమస్తే. చెప్పండి బ్రదర్, మన స్పినీ కార్స్ లో కార్ ఎందుకు తీసుకోవాలి? కార్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్ కార్ అండి. సో బయట మార్కెట్ లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ మీకు దొరుకుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే మీకు అష్యూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేము. సో యాక్సిడెంటల్ ఫ్రీ వెహికల్స్ ఉంటాయి, మీడియా ట్యాంపరింగ్, రస్టెడ్ ఫైడ్ ఎఫెక్టెడ్ అనేది ఉంటుంది అనమాట. జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చారంటే డెఫినెట్ గా ఏదో ఒక వెహికల్ 100% తీసుకోవడం వెళ్ళేది ఉంటుంది అనమాట. సో మన దగ్గర అన్ని బ్రాండ్స్ బేసిక్ గా స్టార్టింగ్ ప్రైస్ 2 lakhs నుంచి ఉంటుంది. సో దాని 2 lakhs నుంచి అప్ టు 15 lakhs వరకు మన దగ్గర ప్రెసెంట్ అయితే ఉన్న స్టాక్ లో. ఓకే, ఇప్పుడు స్పినీలో ఇప్పుడు మనకు హైదరాబాద్ హబ్ లో ఇప్పుడు మనం ఉప్పల్ హబ్ లో ఉన్నాం. అవునండి, ఉప్పల్ హబ్ లో ఉన్నాం. ఉప్పల్ కాకుండా మనకు హైదరాబాద్ లో ఇంకెన్ని బ్రాంచ్ ఉన్నాయి? టోటల్ హైదరాబాద్ లో 5 బ్రాంచెస్ ఉన్నాయండి. సో మనం ప్రజెంట్ ఉప్పల్ బ్రాంచ్ లో ఉన్నాము. దీని తర్వాత నెక్స్ట్ ఏఎంబి మాల్ ఉంది, అది మీకు కొండాపూర్ లో ఉంది. అండ్ మీకు డిమార్ట్ మాదాపూర్ లో ఉంది. అండ్ కుక్కట్పల్లిలో ఒకటి మీకు కేపీహెచ్పి మీకు మాల్ ఉంది, అందులో ఉంది అనమాట. అండ్ ఫినిక్స్ లో ఒకటి ఉందన్నమాట. 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కస్టమర్ స్పినీకి వచ్చి తీసుకుంటున్నాడు. అవునండి. ఏ నమ్మకంతో రావాలి? మీరు ఏ నమ్మకంతో ఒక కస్టమర్ మీరు నమ్మకం కలిగిస్తున్నారా? నమ్మకం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అంటే అదే అండి. మీకు ఆప్షన్ మీ కస్టమర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వస్తున్న కస్టమర్ బయట మార్కెట్ లో అంతా కూడా తరోలీ చెక్ చేసుకుంటారు, ఇక్కడ వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కావాల్సింది ఏంటి? క్వాలిటీ. ఆ క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్తున్నాం. సో యాక్సిడెంటల్ ఫ్రీ వెహికల్స్ అక్కడే తెలిసిపోతాయి. బయట మార్కెట్ లో ఎక్కడ ఏంటనేది ఏం తెలియదు అనమాట. సో మా దగ్గర ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక అప్లికేషన్ లో ఎక్కడెక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డెంట్స్ ఉన్నాయి, వెహికల్ కండిషన్ ఎట్లా ఉంది, ఇంజన్ కండిషన్ ఎట్లా ఉంది, ఎంత డ్రివెన్ ఉంది, ఎన్నో ఓనర్షిప్ అనేది క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు యాప్ లో ఉంటుంది. ఈవెన్ మీ ఇక్కడ వస్తే కూడా మీకు క్లియర్ గా చెప్తాం అనమాట. వెహికల్ ఇన్స్పెక్షన్ పాయింట్స్ ఎట్లా ఉంటాయి, ఎక్కడెక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కూడా కాకుండా వెహికల్ తీసుకున్న తర్వాత కూడా మీకు డెలివరీ తర్వాత కూడా 1 year ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ ఇస్తాము. 12,000 kilometers 1 year.
ఓహో, ఏది ఇంజన్ ముందు గేర్ బాక్స్ వారంటీ కూడా ఇస్తారు. అవునండి. అంటే వారంటీ అంటే మీరు ఎట్లా ఇస్తారు, అది ఎట్లా? వారంటీ అంటే మీకు అందులో పార్ట్స్ ఏమన్నా మీకు రిపేర్ అయినా కానీ కూడా దాని సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది మీకు. ఓకే. అది అండ్ మీకు ఎలక్ట్రికల్ లో కూడా మీకు ఏసీ పవర్ సిస్టమ్ అనేది 3 months 3000 కిలోమీటర్ వరకు సర్వీస్ వారంటీ అనేది ఇస్తాం మేము. ఓకే. సో ఇది కాకుండా మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ ఇందులోనే ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ అనేది మినిమం ఇన్సూరెన్స్ ఉండాలి కాబట్టి ఈ మార్కెట్ లో తిరిగినప్పుడు పోలీసు వాళ్ళు ఆపకుండా మినిమం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఒకవేళ యాడ్ ఆన్ ఉంటే కనుక యాడ్ ఆన్ చేసుకుని ఇన్సూరెన్స్ అనేది అప్డేట్ చేసుకోవడం ఉంటుంది. ప్రజెంట్ మనకు ఈ ఉప్పల్ హబ్ లో మనకు ఏ ఇయర్ మోడల్ నుంచి ఏ ఇయర్ వరకు ఉంది? స్టార్టింగ్ మేము ప్రొక్యూర్మెంట్ చేసే దాంట్లో ఏంటంటే 2010 నుంచి తీసుకుంటాం అనమాట. ప్రజెంట్ మన దగ్గర 2010 వెహికల్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ బేసిక్ ప్రైస్ వచ్చి 2 lakhs నుంచి అనమాట. ఓకే, ఒకసారి మన దగ్గర ఇప్పుడు ఏ వెహికల్ ఒకసారి చూద్దాం మరి. సో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2 lakhs నుంచి ఉన్నాయండి. సో ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర తక్కువ ధరలో అంటే 2,45,000 నుంచి స్టార్ట్ ఉంది అనమాట. ఓకే. సో ఇందులో 2013 మోడల్ మారుతి ఆల్టో ఎల్ఎక్స్ అది. ఓకే. 52,000 driven తిరిగిన వెహికల్ ఇది. ఓకే. సో పెట్రోల్. సో గ్రే కలర్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అనమాట. ఓకే. సో దీనికి ఏంటంటే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అనమాట. ఓకే. మీకు అప్ టు 70% వరకు తీసుకోవచ్చు మీరు లోన్ అనేది. ఓకే. సో ఇవన్నీ మారుతి సెక్షన్స్ అనమాట. ఆల్టోస్ అన్ని అంటే ఇక్కడ ఏంటంటే వెహికల్స్ వైజ్ గా మనం పెడతాం, బ్రాండ్ వైజ్ గా పెడతాం అనమాట ఇక్కడ. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వేరే బ్రాండ్ లో కూడా మనకి ఓన్లీ మారుతి అనే కాకుండా ఓకే. రెనాల్డ్ క్విడ్ లో కూడా మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 279 నుంచి స్టార్ట్ ఉంది. ఓకే. సో ఇది స్టార్టింగ్ ప్రైస్ అనమాట. ఇది మోడల్ ఏది? 2016 మోడల్ అండి ఇది. ఓకే. 1 lakh driven వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్, వెల్ మెయింటైన్ చేశారనమాట. ఓకే. 1 lakh తిరిగినా కూడా. సో 279 లో మనకి RXT అనేది వేరియంట్ లో వస్తుంది అనమాట ఇది. ఓకే. అండ్ ఇక్కడ ఇవన్నీ చూస్తే కనుక మీకు క్లైంబర్ ఉంది, క్విడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు 3 lakhs 4 lakhs రేంజ్ లో ఉన్నాయి అనమాట మనకి. ఓకే. అంటే ఈ వెహికల్స్ మనకు అంటే ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఈ వెహికల్స్? ఇవన్నీ అంటే మేము డైరెక్ట్ గా మన యాప్ నుంచి అండి. యాప్ లో మనకి ఏంటంటే మీకు సేల్ అండ్ బై ఆప్షన్ ఉంది అనమాట. ఓకే. సో మనకి డైరెక్ట్ కస్టమర్స్ కూడా చూస్తారు అందులో. ఓకే. సో అట్లా మనకి లీడ్స్ వస్తుంటాయి. సో మన టెలికాల్ ఎక్స్పీరియన్స్ అందరి వాళ్ళకి కాల్ చేసి ఫాలో చేసి అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఓకే. ఈవెన్ అది కాకుండా డైరెక్ట్ గా స్పిన్నింగ్ హబ్స్ కి వస్తుంటారు జనాలు అనమాట. డైరెక్ట్ గా వచ్చి ఇన్స్పెక్షన్ చేయించుకుంటారు అనమాట. ఓకే. సో అక్కడ నుంచి మనం వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ప్రైస్ ఇచ్చిన తర్వాత మనం లీడ్ క్లోజ్ చేస్తాం. దాని ఆఫ్టర్ ఇక్కడ మనకి దాన్ని సర్వీసింగ్ చేసి ఇక్కడ తీసుకొని వస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు ఒక కస్టమర్ సేల్ చేసే ముందలా అసలు కస్టమర్ అసలు అంటే మామూలుగా ఇప్పుడు వచ్చింది అసలు కార్ గురించి ఏం తెలియదు ఆయనకి మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో నార్మల్ గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ రిక్వైర్మెంట్ ఉంటాయి కదండి. సో కస్టమర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెహికల్ చూస్తున్నారు ఏంటి అనేది అడుగుతా ఉన్నమాట మనము. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, సిటీ డ్రైవింగ్ ఉందా, లాంగ్ డ్రైవ్స్ ఉందా, అతను టాక్సీ పర్పస్ యూజ్ చేస్తున్నాడా, బిజినెస్ పర్పస్ కూడా యూజ్ చేస్తారు కొందరు. సో వాళ్ళకి క్లియర్ గా క్లారిటీగా చెప్తాం అనమాట. మన దగ్గర ఉన్నది ఏంటంటే ఓన్లీ ఓన్ ప్లేట్స్ వెహికల్స్ మనం అమ్ముతాం, టాక్సీ పర్పస్ అయితే అమ్మం మనం క్లియర్ గా. సో ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి మనం వెహికల్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ ఉంటుంది కదా, యాప్ లో వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని వస్తారు కాబట్టి డైరెక్ట్ కూడా వాకింగ్ కూడా వస్తారు. సో దాన్ని బట్టి వెహికల్స్ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది ఏంటనేది, లోన్ ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా చూసుకొని దాన్ని బట్టి వెహికల్స్ చూపడం జరుగుతుంది. సో కస్టమర్ ఇక్కడ వచ్చినట్టే 100% సాటిస్ఫైడ్ వెళ్తాడు డెఫినెట్ గా. ఇప్పుడు కస్టమర్ కి అసలు వెహికల్ గురించి నాలెడ్జ్ లేదు అసలు. అసలు మరి ఫ్లడ్డెడ్ వెహికల్ లేకుంటే యాక్సిడెంట్ వెహికల్ అలాంటి తెలుసుకోవాలంటే మరి వాళ్ళకి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ అంటే సో డెఫినెట్ గా అండి ఇక్కడ ఏంటంటే మన దగ్గర కంప్లీట్ గా సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయి అనమాట. సర్టిఫైడ్ ఇన్ ద సెన్స్ మీకు యాక్సిడెంటల్ వెహికల్స్ ఉండవు, మిలిటరీ ట్యాంపరింగ్ ఉండదు, రస్టెడ్ ఉండదు, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉండదు, జెన్యూన్ రేటింగ్ షోరూమ్ ట్రాక్స్ ఉంటాయి అనమాట మన దగ్గర. సో మన దగ్గర ఏంటంటే మారుతి అయితే మారుతి నుంచి సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేస్తారు అనమాట. ఏ బ్రాండ్ కి ఆ బ్రాండ్ పర్సన్స్ ఉంటారు అనమాట. సో ఆ డిపార్ట్మెంట్ సెపరేట్ గా ఉంటుంది. సో పర్చేస్ టైమ్ లో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దాన్ని సర్టిఫైడ్ చేసి బండి ఓకే అంటే అప్పుడు వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం. ప్రైజ్ ఇచ్చిన తర్వాత వెహికల్ అనేది మేము వన్స్ ఓకే ఏంటంటే తీసేసుకుంటాం, ప్రొక్యూర్ చేస్తాం. ప్రొక్యూర్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ దాన్ని సర్వీస్ చేస్తాం. ఎందుకంటే అదే కండిషన్ లో బయట మార్కెట్ ఏంటంటే అదే కండిషన్ లో పెడతారు, ఇక్కడ అట్లా ఉండదు అనమాట. సో డైరెక్ట్ గా ఏమంటే వెహికల్స్ కొన్న తర్వాత దాని సర్వీసింగ్ అంతా చేసి దాని టైర్ కండిషన్ ఎట్లా ఉంది, ఇంటీరియర్ ఎట్లా ఉంది, మొత్తం అంతా క్లీన్ చేసి దాని ఏమన్నా మళ్ళీ మేము వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఈ వెబ్సైట్ అప్లోడ్ చేసిన వెహికల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ మోడల్ ఏముంది మనకి? ఓకే బ్రదర్, ఇప్పుడు కస్టమర్ వస్తాడు కదా, కస్టమర్ వచ్చినప్పుడు మీరు కార్ చూస్తాడు, ఓకే ఏమైనా టెస్ట్ డ్రైవ్ కానీ మీరు ఏమైనా ఇస్తారా? మీరు డెఫినెట్ గా అండి, మీరు హబ్కోసాన్ టెస్ట్ డ్రైవ్ డెఫినెట్ గా మీకు ఉంటుంది అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు హోమ్ టెస్ట్ డ్రైవ్స్ కూడా ఉంటాయి అనమాట, యాప్ గా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కావాలంటే మనం టెస్ట్ డ్రైవ్ వెళ్తాం. వెళ్ళొచ్చు మనం, వెళ్ళామా? ఓకే బ్రదర్, ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు టెస్ట్ డ్రైవ్ లో కస్టమర్ కి ఏమేమి డౌట్లు వస్తాయి, మీరు ఎట్లా క్లియర్ చేస్తారు వాళ్ళకి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన కస్టమర్ కి ఏంటంటే మీకు మేము ఇచ్చే అష్యూరెన్స్ ఉంటుందన్నమాట. మీకు మేము ఇచ్చేది 1 year ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ ఇస్తాం అనమాట అండి. ఓకే 12,000 kilometers 1 year ఉంటుంది, విచ్ ఎవర్ క్లియర్ ఉంటుంది. ఓకే అండ్ 3 months ఎలక్ట్రికల్ వారంటీ ఉంటుంది అనమాట. 3 months 3,000 kilometers ఉంటుంది అనమాట, విచ్ ఎవర్ క్లియర్ ఉంటుంది. సో ఇందులో ఎలక్ట్రికల్ లో మీకు ఏసీ, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్, వైరింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాం మేము ఏమేమి కవరేజ్ చేస్తున్నాము. ఓకే ఇంజన్ రిలేటెడ్ అయినా, ట్రాన్స్మిషన్ రిలేటెడ్ అయినా, ఆటోమేటిక్ అయినా సరే, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయినా సరే, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు డెలివరీ చేసేటప్పుడు మా డెలివరీ నోట్ ఉంటుంది అనమాట. ఓకే అందులో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ నోటెడ్ ఉంటుంది అనమాట, మేమేం కవరేజ్ చేస్తున్నాం అనేది. ఓకే సో అష్యూరెన్స్ ఇస్తాం అనమాట. అండ్ మోరోవర్ ఆర్సీ ట్రాన్స్ఫర్, ఇప్పుడు బయట మార్కెట్ లో వెహికల్ కొంటే కనుక ఆర్సీ ట్రాన్స్ఫర్ కి సపరేట్ అమౌంట్ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ కి ఇంక్లూడింగ్ అదే ప్రైస్ లో మేము మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఓకే అండ్ దానికి ఒక 90 days టైం తీసుకుంటాం, బట్ తొందరనే చేసిస్తాం. ఓకే స్లాట్స్ కూడా మాకు కూడా దొరకాలి కదా, సో దాన్ని బట్టి ఉంటుంది. అండ్ మీకు ఇన్సూరెన్స్ కూడా ఏంటంటే మినిమం ఇన్సూరెన్స్ ఇవ్వాలి కాబట్టి మేము థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఇస్తాము డెలివరీ టైంలో. ఒకవేళ ప్రీవియస్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉంది అంటే కనుక అది కస్టమర్ కి క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. సో నార్మల్ గా ఏంటంటే 3 months బిలో వ్యాలిడిటీ ఉంటేనే చేసేస్తాం అనమాట, అబోవ్ వ్యాలిడిటీ ఉంటే కనుక చేసేస్తాం, అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే అదే. ఓకే బ్రదర్, ఇప్పుడు 5 days మనకు మనం రిటర్న్ ఉంది కదా మనకు, అవునండి. మనకు అంతే నచ్చకపోతే అన్నారు నేను యాప్ లో చూశాను. దాన్ని ఎట్లా మీరు ఇది చేస్తారు? మన దగ్గర డెలివరీ తీసుకున్న తర్వాత అండి 5 days లో వెహికల్ మీరు తర్వాత వెహికల్ కండిషన్ ఎట్లా ఉంటుంది అనేది మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. 300 kilometers వరకు లిమిట్ ఉంటుంది. ఓకే ఈ బిట్వీన్ లో మీకు ఎలాంటి మొహమాటం లేకుండా వెహికల్ మీకు నచ్చలేదు అంటే కనుక వెహికల్ రిటర్న్ ఇవ్వచ్చు మీరు. ఓకే లేదు రిటర్న్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ప్లేస్ లో, ఆ వెహికల్ ప్లేస్ లో వేరే వెహికల్ తీసుకోవాలన్నా కూడా మీరు వెహికల్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు నచ్చలేదు అంటున్నాం, ఓకే ఎగ్జాంపుల్ నేనే వెహికల్ తీసుకున్నా, ఓకే 5 days లోపే నాకు నచ్చలేదు, అవునండి 300 kilometers లోపే నాకు నచ్చలేదు, అవునండి ఏదో మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల, మా రిలేటివ్ చెప్పడం వల్ల నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తున్నా, అవునండి అమౌంట్ మొత్తం కట్టేశాను, అవును. మీకు ఇచ్చినప్పుడు ఏమైనా అమౌంట్ కట్ చేసుకుంటారా? లేదండి, 0 charges అనమాట. 1 rupee కూడా చార్జెస్ అనేది ఉండదు మీకు ఎక్కడ. ఓకే సో ఏదైతే అమౌంట్ కట్టారో, సపోజ్ 5 lakhs వెహికల్ కాస్ట్ పెట్టి తీసుకున్నాం అనుకోండి, 5 lakhs కి 5 lakhs మేము రిటర్న్ ఇచ్చేస్తాం అనమాట. రూపీ కూడా మీరు రిటర్న్ సో తీసుకోవాలి. ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే మీరు లోన్ లో వెళ్తే ఒకలాగా ఉంటుంది, మీరు క్యాష్ పర్చేస్ లో వెళ్తే కంప్లీట్ టోటల్ అమౌంట్ రిఫండ్ అవుతుంది. ఓకే అండ్ మీరు లోన్ లో వెళ్తే కనుక వాళ్ళు లోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎందుకంటే లోన్ ప్రాసెసింగ్ అవన్నీ చేశారు కాబట్టి ఓకే మేబీ కొంచెం చార్జెస్ తీసుకునే అవకాశం ఉంది, కానీ నార్మల్ గా అయితే చార్జెస్ అయితే తీసుకోవచ్చు. స్పిన్ అయితే చార్జ్ చేయదన్నమాట. ఓకే అది ఇప్పుడు మన దగ్గర ఈఎంఐ ఉంది ఆప్షన్ అంటున్నారు. అవునండి. 0 down పేమెంట్ లో కూడా చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అవునండి. 0 down పేమెంట్ అంటే ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు? సో ఇక్కడ ఇదే పెద్ద హెడేక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ 0 down పేమెంట్ అనేది మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, కానీ సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మేము చూస్తాం అనమాట. సో అక్కడ మినిమం కస్టమర్ కి ఏంటంటే సాఫ్ట్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి 3-4 lakhs సాలరీ ఉంటుంది. సో అలాంటి సినారీలో ఏంటంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కువ ఉంటది. సో వాళ్ళకి మాక్సిమం ఫండింగ్ ఇచ్చే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి 0 down పేమెంట్ మనం ఆఫర్ చేయొచ్చు అనమాట. సో కొంతమందికి ఏంటంటే వాళ్ళు నార్మల్ గా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు, స్మాల్ స్కేల్ బిజినెస్ చేస్తుంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండదు, వాళ్ళు ఏంటంటే వస్తారు కానీ ఎలిజిబిలిటీ ఇక్కడ ఉంటుంది. సో అంటే అది కొంచెం చూడాలి, ప్రొఫైల్ చెక్ చేస్తే డిస్ట్రిక్ట్ లో నుంచి కూడా వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కూడా ఇంత ముందు నేను కొన్ని కామెంట్స్ చూశాను మన ఛానల్ లోనే. డిస్ట్రిక్ట్ లో నుంచి వచ్చే వాళ్ళకి మాకు డిస్ట్రిక్ట్ లో ఏముంటది బ్రదర్, ఇప్పుడు మనకు వ్యవసాయం ఉంటది, నాకు 10 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, మాకు ఇవి చూసి ఇవ్వచ్చు కదా అని అంటారు. అలాంటి వాళ్ళకి మీరు 0 down పేమెంట్ గానీ ఏమన్నా పాసిబుల్ అవుతుందా? నేను ఒకటే చెప్తానండి, ప్రొఫైల్ ని బట్టి, ప్రొఫైల్ చూసేంత వరకు నేను చెప్పలేను. ప్రొఫైల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ అవ్వాలి, ఆ క్రైటీరియాకి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారంటే కనుక డెఫినెట్ గా వాళ్ళకి వ్యవసాయం, అది అగ్రికల్చర్ ల్యాండ్స్, పట్ట పాస్బుక్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి 0 down పేమెంట్ రాకపోవచ్చు, బట్ 80% ఫండింగ్, 85 to 90% ఫండింగ్ కూడా చేసే ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఏదైనా డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ అనమాట. ప్రొఫైల్ అనేది డెఫినెట్ గా చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసిన తర్వాతనే మనం ఆ 0 down పేమెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకు స్కిన్నీలో పత్తి చేయాలని చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉంది. అవునండి. రాలేదు, వాళ్ళకి చూసుకోవడానికి వెబ్సైట్ కానీ మనకి యాప్ కానీ ఉందండి. మీకు ప్లే స్టోర్ లో వెళ్తే కనుక స్పిన్ని యాప్ అని ఉందన్నమాట. సో ఎగ్జాంపుల్ నా మొబైల్ లో చూపిస్తాను మీకు నేను. సో స్పిన్ని యాప్ అనేది మీరు ప్లే స్టోర్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే సో ఇలా ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ మీరు సెల్ మై కార్ ఆర్ బై మై కార్ ఏదో క్లిక్ చేస్తే అంటే మీరు వెహికల్ కొనాలనుకుంటే బై కార్ అని క్లిక్ చేస్తే సో మీకున్న రిక్వైర్మెంట్స్ ఇక్కడ సర్చ్ బాక్స్ లో చేస్తే కనుక అట్లా వెహికల్ లిస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇందులో ఫిల్టర్స్ కూడా ఉంటాయి మీకు, మీ బడ్జెట్ ఎంత ఉందో ఏంటనేది దాన్ని బట్టి మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఫ్యూల్, బాడీ టైప్, ట్రాన్స్మిషన్ ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ గా ఉంటుంది అనమాట మనకి. 2014 మోడల్ i20 యాస్ 1.4 CRDI ఇది. వెహికల్ కాస్ట్ ఇది. అండ్ వెహికల్ డ్రైవన్ ఎంత ఉంది, డీజిల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, రెడ్, ఓనర్షిప్. సో ఇన్ డీటెయిల్ గా చూడండి, ఇన్ డీటెయిల్ గా విత్ వెహికల్ నెంబర్, ఎన్నో ఓనర్షిప్ ఏంటి, అండ్ వెహికల్ ఫ్యూచర్స్ ఏంటి, వెహికల్ స్పెసిఫికేషన్ అంటే ఎంత రేటింగ్, ఎంత మీకు మైలేజ్ వస్తుంది, గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంది, బూట్ స్పేస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీకు యాప్ లో కూడా క్లియర్ గా మెన్షన్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇన్ డీటెయిల్ గా ఉంటాయి. సర్వీస్ హిస్టరీ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సర్వీస్ హిస్టరీ చూపిస్తాం మేము ప్రొవైడ్ చేసే కస్టమర్ కి. అండ్ ఎక్కడెక్కడ స్క్రాచెస్ ఉన్నాయి కూడా చూడండి. చిన్న యాప్ లో మా స్పెషాలిటీ ఏంటంటే చిన్న స్క్రాచెస్ కూడా మనం మెన్షన్ చేస్తాం అనమాట. ఇట్లా చిన్న స్క్రాచెస్ ఉన్నా కనుక కూడా మీరు యాప్ లో కనుక చూస్తే కనుక 360 డిగ్రీ వ్యూ ఉంటుంది అనమాట. ఆ వ్యూ అనేది క్లిక్ చేస్తే ఈ స్క్రాచెస్ స్పాట్స్ ఉంటాయి, మీకు స్పాట్స్ కనిపిస్తాయి అనమాట మీకు. సో ఈ స్క్రాచెస్ యాప్ లో మీకు 68 ఫొటోస్ ఉంటాయి. అది కాకుండా ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఫొటోస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ మీకు ఈ స్క్రాచెస్ అనేది కూడా మీకు మెన్షన్ చేస్తాం అనమాట. చిన్న స్క్రాచెస్ కూడా మేము మెన్షన్ చేస్తాం ఇక్కడ క్లియర్ గా. సో ఇక్కడే తెలిసిపోతుంది మీకు ఎంత జెన్యూనిటీ ఎంత అనేది మీకు. సో అవుట్ సైడ్ మార్కెట్ కి మా స్పిన్ కి వేరియేషన్ ఏంటనేది మీకు తెలిసిపోతుంది ఇక్కడే. అది ఓకే బ్రదర్, ఇప్పుడు మన దగ్గర బైబ్యాక్ అంటే మన దగ్గర కార్ తీసుకున్న తర్వాత ఒక 1 hour 2 days తర్వాత మనం వాడుకున్న తర్వాత కార్ మళ్ళీ మీరు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ? డెఫినెట్ గా అండి, మన దగ్గర ఇప్పుడు మీకు స్పిన్ ఆప్షన్ ఉంది మీకు. అంటే బయట కాంపిటీటర్స్ నుంచి చూస్తే కనుక బైబ్యాక్ అష్యూరెన్స్ అనేది స్పిన్ లో ఇస్తున్నాం మేము. సో ఇందులో ఏంటంటే ప్రీవియస్ వచ్చి 6 months, 12 months, 18 months అట్లా చూపించేది. ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే 1 year, 2 years, 3 years అనేది మీకు మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు అక్కడ ప్రైస్ కూడా మెన్షన్ చేసి ఇస్తాం, అప్రాక్సిమేట్ ప్రైస్ ఎంత వస్తుంది ఏంటనేది డెఫినెట్ గా తీసుకుంటాం మేము. బైబ్యాక్ మెన్షన్ చేస్తాం, వెహికల్ ప్రైస్ అనేది డెఫినెట్ గా మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట. సో వెహికల్ కస్టమర్ ఎంత డ్రివెన్ చేస్తారు ఏంటనే ఆ కండిషన్, అప్పట్లో ఏ కండిషన్ ఉంటుంది అనేది ఇన్స్పెక్షన్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సో కస్టమర్ కి మళ్ళీ సేమ్ యాప్ లోకి వెళ్ళి ఇన్స్పెక్షన్, సేల్ మై కార్ అనే అది ఆప్షన్ క్లిక్ చేసి ఆ వెహికల్ కస్టమర్ వెహికల్ డీటెయిల్స్ అంతా మెన్షన్ చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ తీసుకొని ఇన్స్పెక్షన్ చేసుకుంటే కనుక అప్పట్లో అయితే బైబ్యాక్ అనేది మీకు మెన్షన్ చేసి ఇవ్వడం జరిగిందో సో డెఫినెట్ గా అదే ప్రైస్ అనేది మీకు రావడం అయితే డెఫినెట్ గా ఉంటుంది. అంత నాకున్న అప్రాక్సిమేట్ అయితే మేము ద బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తాం. అది కూడా డిపెండ్స్ ఆన్ కండిషన్ అనమాట. 100% కండిషన్. ఇప్పుడు ఆబ్వియస్ అండి బండి ఇప్పుడు యూసేజ్ అనేది ఒకలాగా ఉంటది. సో రెగ్యులర్ యూసేజ్ అనేది, నాన్ రెగ్యులర్ యూసేజ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి సో మేము డెఫినెట్ గా ఏంటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే ప్రైస్ అనేది మేము రివీల్ చేయడం జరుగుతుంది అనమాట. అది సో అది అప్రాక్సిమేట్ ప్రైస్ అనేది మేము మెన్షన్ చేస్తున్నాం. ఓకే, మనకు ఇక్కడ హైదరాబాద్ లో మనకి ఎన్ని ఉన్నాయి? మనకి ఒకటే ఉన్నా, మనకి ఎన్ని ఉన్నాయి? మనకి కంప్లీట్ గా 5 branches ఉన్నాయండి హైదరాబాద్ లో. సో మనం ప్రెసెంట్ గా మనం ఇక్కడ వచ్చింది ఇది డిఎస్ఎల్ వర్షం వాల్ అనమాట, ఉప్పల్లో ఉంది. మీకు నియర్ బై రాజీవ్ గాంధీ మన ఇండోర్ స్టేడియం ఉంది కదా, క్రికెట్ స్టేడియం ఉంది కదా, సో దానికి నియర్ బై గా ఉంది. మీకు ఇక్కడ మీరు ఎల్జీ లోవర్ గ్రౌండ్ లో మీకు డిమార్ట్ ఆపోజిట్ లో ఉంటుంది అన్నమాట మన ఆఫీస్. సో B3 లో కార్స్ ఉంటాయి అన్నమాట.